అండి నమస్తే. ఈరోజు మనం చాక్లెట్ స్పాంజ్ కేక్‌ని ఈజీగా డెకరేషన్ చేసుకుందాం. ఫస్ట్ దీనికోసం నేను కేక్‌ని బేక్ చేసుకున్నాను. ఇది నేను ముందు వీడియోలో మిక్సీ జార్‌లో ఎలా చేయాలో చేసి చూపించాను. దీన్ని నేను లేయర్స్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత దీన్ని బీట్ చేసుకోవాలి. స్టిఫ్ పీక్స్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. బౌల్ అట్లా కిందకు వంచినా కూడా పడకుండా ఉండేలాగా చూసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ షుగర్ని వాటర్లో తీసుకొని కరిగించేసుకున్నాను. అందులోనే నేను ఫ్లేవర్ కోసం స్ట్రాబెర్రీ క్రష్ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇలా వేయడం వల్ల కేక్ అంతా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత నేను ఒక కేక్ టర్నబుల్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ ఉంచుకొని కేక్ ప్యాడ్ పెట్టేసుకున్నాను. కొద్దిగా క్రీమ్ అప్లై చేశాక మనం కట్ చేసుకున్న లేయర్ని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని అంతా సరిపోయేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం బీట్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ పెట్టేసి స్ప్రెడ్ చేసుకొని ఇంకో లేయర్ పెట్టేయాలి. సేమ్ అంతేనండి, షుగర్ సిరప్, విప్పింగ్ క్రీమ్ అలా 3 లేయర్స్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను లాస్ట్ లేయర్ పెట్టేసుకొని షుగర్ సిరప్ సోక్ చేసుకుంటున్నాను. తర్వాత విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్పాంజ్ అనేది బయటకు కనిపించకుండా విప్పింగ్ క్రీమ్తో మొత్తం కవర్ చేసేయాలి. అయిపోయిందండి. విప్పింగ్ క్రీమ్ తోటి మొత్తం స్పాంజ్ని నీట్గా కవర్ చేసేసుకొని ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్లో నాజిల్ పెట్టేసుకొని మనకు కావాల్సిన కలర్ అందులో యాడ్ చేసుకొని ఫ్లవర్స్ వేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చాక్లెట్ స్పాంజ్ కేక్ని కూల్ కేక్గా రెడీ చేసేసుకున్నాం. ఇది 1 kg వెయిట్ ఉండిద్ది.